సరే, రెండవదిగా చూస్తే ప్రభువు రెండవసారి అన్న మాట ఏంటి అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా అని రెండవ సందర్భంలో ప్రభువు మాట్లాడిన మాట మనం చూస్తే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుకుందాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటున్నాడు. అమ్మా, అర్థమైందా? మళ్ళీ చదువుతాను. 27వ వచనం నుండి 5వ అధ్యాయము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఎందుకు 27వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ? నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయంలో ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి అంటే అది 7వ ఆజ్ఞ. ఇందాక మనం చదువుకున్నది ఏమన్నా నరహత్య చేయకూడదు 6వ ఆజ్ఞ, వ్యభిచారం చేయకూడదు అనేది 7వ ఆజ్ఞ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఈ ఆజ్ఞలు వాళ్ళకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కొత్తగా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. నరహత్య చేయొద్దు అంటే ఒక మనిషిని చంపడమే కాదు, నీ మాటలతో బాధించడం కూడా నరహత్యే. అట్లానే ఇక్కడ రెండవ మాట వచ్చేటప్పటికే వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా అని ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నారు, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూచిన ఎడల ఆమెతో నువ్వు వ్యభిచారం చేసినట్లే. చూడండి, అసలు ఇది ఇంకా భయంకర, ఇంకా చాలా కష్టతరమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారయ్యా అంటే, ఒక స్త్రీతోటి, ఒక పరాయి స్త్రీతో పరాయి పురుషుడు వేరొక పురుషుడు వెళ్ళడం అనేది అది వ్యభిచారం. కానీ నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే వ్యభిచారం అంటున్నారు ప్రభువారు. ఏది కష్టం? ప్రభువారు చెప్పిన మాట కష్టం. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే ఇక్కడ మోహపు చూపే పాపం అంటా ఉన్నారు. చూపు చాలా ప్రమాదకరమైనది. చూడండి, మనం గమనిస్తే మీకు కొన్ని వాక్యాలలో నేను తెలియజేస్తాను. ఏంటంటే, ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ చదవండి. 1వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏం తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, చూడండి, చూపు నుండే పాపం పుట్టిద్ది అంటున్నాడు యాకోబు గారు కూడా. దేని నుండి అంట? అర్థమవుతుందా? మరణాత చూపు నుండే పాపం ప్రారంభమవుద్ది, పుట్టుద్ది. ఎందుకంటే ఆదాము అవ్వలు ఏదేని తోటలో రమ్యమైనటువంటి ఆ పండును చూసి దానిని తినాలనుకున్నారు. దేవుడు అది తినొద్దని చెప్పాడు, దాన్ని తినాలనుకుని తినేశారు. చూపును బట్టి ఏమైపోయింది? అది పాపమైందా కాలేదా? అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వ్యభిచారం చేయొద్దు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే పాపం అంటా ఉన్నారు. అది మనం ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో అది జరుగుతా ఉన్నది. కాబట్టి అది పాపమే కదా. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి చూపుతో ప్రారంభించబడినటువంటి పాపం ఏమైపోయింది? అది మెల్లగా అంటే అది గర్భం ధరించి దేన్ని కంటదంట? చివరికి మరణాన్ని కంటది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళరా. మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో యోబు గారు అంటారు, 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ యోబు గారు అంటారు, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును. చూడండి, ఇక్కడ యోబు గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును. చూడండి ప్రియమైన వాళ్ళారా, యోబు గారు అనే మాట ఏంటంటే, అయ్యా
నేను నా కళ్ళకు నేను ఒక నిబంధన చేసుకున్నా. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, మోహపు చూపుతో స్త్రీని చూడకూడదని ఒక నిబంధన చేసుకున్నాను. నేను ఎలా కన్యకను చూస్తాను? నేను కన్యకను అలాగూ చూసేవాడిని కాదు. కాబట్టి నా కళ్ళకు నేను ఒక నిబంధన చేసుకున్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, నీ కళ్ళ ద్వారా పాపం ప్రవేశించేదిగా ఉన్నది గనక నీ కళ్ళకు ఒక నిబంధన చేసుకొని యోబు గ్రంథము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్న మాట. అలాగే అలాగే ప్రియమైన వాళ్ళరా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక అమ్మా చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నారయ్యా అంటే, ఇక్కడ మన కన్ను ఏదైతే ఉందో అది పాపానికి ద్వారము అని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంట? కన్ను పాపానికి ద్వారము. కాబట్టి ప్రియమైన వర్లరా, ఎందుకు ఈరోజు ఈ మాటలు మనం చెప్పుకుంటా ఉన్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న సంగతులను తీసుకొని ఆయన ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి ఎలా అన్వయింపజేస్తా ఉన్నారు, ఎలా చెప్తా ఉన్నారు అనే మాట చూస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ యోహాను గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే శరీరాశ, శరీరానికి కావలసినటువంటి కోరికలను అది కోరుకొని అనుభవించడం. అలాగే నేత్రాశ అంటే కంటికి కనబడిన దానిని అనుభవించాలనేటటువంటి ఆశ. జీవపు డంబం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, బంగారం, ధనం, ఇవన్నీ కూడా జీవపు డంబం. ఇవన్నీ కూడా ప్రియమైన వర్లరా దేని ద్వారా అంటే కన్ను ద్వారానే. కాబట్టి ఈ యొక్క పాపానికి ద్వారం ఏంటి అంటే కన్ను. కాబట్టి ఈ మాట తెలియజేస్తూ ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే, ప్రసంగి గ్రంథంలో అంటాడు సొలొమోను గారు, నా కన్నులు ఆశించిన వాటిలో, స్పీడ్గా వెళ్తున్నట్టుందంటారా? సరే, 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు, పేజీ నెంబర్ 556. ఇక్కడ చూస్తే అంటాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరమే చేయలేదన్నాడు సొలొమోను గారు. ఏంటంట? తన కన్నులు ఆశించిన దానిలో దేనిని చూడకుండా అసలు ఇక ఆయన అభ్యంతరమే పెట్టలేదు అనమాట. అంటే ఏదైతే చూడకూడదు ఒకవేళ ఉంటే దాన్ని చూడాలనిపిస్తే ఏం చేశాడు? ఆయన చూసేశాడు. అనుభవించాలనుకున్నది అనుభవించేశాడు. ప్రియమైన వర్లరా, చూడండి ఆ వచనం ఇంకా ముందుకు చదివితే, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అని చెప్తూ 11వ వచనంలో అంటాడు. చూడండి ఏమని అంటాడంటే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస ఎంతయో నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగా ఉన్నది. చివరికి ఎలా ఉందంట? గాలికి కనులతో చూసి ఆనందించాడు, అనుభవించాడు. ఆయన ఏదైతే ప్రియమైన వర్లరా చేయాలనుకుని అన్ని చేశాడు అంటే అవన్నీ చివరికి వాటి సారాంశం అంతా తీసుకొని సారం ఏం చెప్తా ఉన్నాడంటే అవన్నీ వ్యర్థమే. ఒకడు గాలికి ప్రయాసపడినట్టు నేను ప్రయాసపడ్డాను, అంతే, ఇదంతా వ్యర్థం 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 అన్నాడు. అందులో లాభకరమైనది ఏది కూడా లేదు. చూడండి ప్రియమైన వర్లరా, ఈ సొలొమోను గారిని గురించి నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గారు అంటారు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, అక్కడ నెహెమ్యా గారు ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను
అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహపాపము చేయించలేదా? చూసారా? అంటే ఇక్కడ నెహెమ్యా గారు ఏం చెప్తా ఉన్నాడయ్యా అంటే, ఆయన ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతూ ఒక రాజుని ఉదాహరణగా తీసుకొని చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో మన కాలంలో మనకంటే ముందు ఉన్నటువంటి సొలొమోను గారు రాజు ఉన్నాడు, ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఎలాంటి స్థితి, ఎంత భోగభాగ్యాలు అనుభవించాడు, అలా అనుభవించిన వాడు ఎలా తప్పిపోయాడు, చూసారా ఎంత భయంకరమైన పాపం చేశాడని సొలొమోనుని ఇశ్రాయేలీయులకు తెలియజెప్తా ఉన్నాడు. మీ అందరికీ మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ప్రియమైన వారలారా, మోహపు చూపు అనేది చాలా ప్రమాదకరమైనది. వ్యభిచారము అనగా పరాయి స్త్రీతో పరాయి పురుషుడు వెళ్ళడం అనేదే కాదు గాని, తన మనస్సులో అనుకోవడం కూడా అది భయంకరమైన పాపం అని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బోధనలో, కొండ మీద ప్రసంగంలో ప్రభువు మాట్లాడినటువంటి మాట, రెండవ మాట ఏంటి అంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా అని చెప్పిన మాట.